అని పరిగెత్తుకుంటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి చూస్తే అక్కడ ట్రైన్ లేదు. ఏంటిది? మరి నేను హైదరాబాద్ ఎలా రీచ్ అయ్యానో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ట్రైన్ మిస్ అయిన బాధలో ఆ పట్టాలను చూస్తే మైండ్ లో ఒకటే రన్ అవుతుంది, ఈ పట్టాలు పట్టుకొని తిన్నగా నడుచుకుంటూ వెళ్తే వెళ్ళిపోవచ్చు. అసలు నేను ట్రైన్ మిస్ అయినా ట్రైన్ టైం మిస్ అయినా అనే ఆలోచనతో ఒళ్ళంతా నీరసంతో చుట్టుపక్కల జనాలను ఎవరైనా ట్రైన్ గురించి అడిగి తెలుసుకుందాం అని అనుకుంటే వాళ్ళు నాకన్నా నీరసంగా ఉన్నారు. పోనీ స్క్రీన్ స్క్రోలింగ్ చూద్దామంటే అది వాళ్ళకన్నా నీరసంగా పనిచేస్తుంది. పోనీ అనౌన్స్మెంట్ విందాం అనుకుంటే గంట నుండి ఒకటే మ్యూజిక్. కేసిన ధూపానికి ఉక్కిరి బిక్కిరి అయిపోయాను భయ్య. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి అని అనుకునే లోపే ఈ అన్న కనపడ్డాడు భయ్య. ఆయన కష్టాల ముందు మన కష్టం ఎంత, మేకతోడ ముందు కోడితోడంత అని అనుకుని దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నా. వందే భారత్. ఈ గ్యాప్ లో మనోడు వచ్చేసాడు. వచ్చావా? కనపట్లేదు అని పేపర్ లో ఇద్దాం అనుకుంటున్నా. అప్పుడు దాకా భయపడి సినిమాలో పోలీసులాగా సైలెంట్ గా ఉన్న జనాలు వందే భారతం చూడగానే అని బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకొచ్చేసారు. ట్రైన్ డోర్స్ ఎక్కడ క్లోజ్ అయిపోతున్న భయంతో నేను కూడా గుంపులో దూరిపోయాను. అదృష్టవశాత్తు నేను తెచ్చుకున్న సామాన్లకి నా సామాన్లకి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా ట్రైన్ ఎక్కేశాను. ట్రైన్ ఎక్కాక జరిగిన వింత విచిత్రమైన సంఘటనలు కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి నా నెక్స్ట్ వీడియో కోసం ఇచ్చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.